హాయ్ అండి. ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి దీపారాధనని ఏ విధంగా చేసుకోవాలి? ఎంతసేపు దీపారాధన ఉండేలాగా మనం జాగ్రత్త పాటించాలి? అలాగే గృహప్రవేశ సమయంలోనూను ఆహ్, పెళ్లి సమయంలోనూ ఈ దీపారాధనకి ప్రత్యేకత ఉంది. అటువంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎక్కువసేపు వెలగడానికనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. క్లియర్‌గా వాచ్ చేయండి. ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో చాలామందికి ఈ విషయం తెలియక రెగ్యులర్‌గా మనం వెంకటేశ్వర స్వామి దీపారాధన అంటే శనివారపు దీపారాధన లాగానే భావిస్తున్నారు. కానీ మనం గృహప్రవేశ టైంలో చేసే దీపారాధన, పెళ్లి సమయంలో తెల్లవారుజామున దీపారాధన అని వెంకటేశ్వర స్వామికి పెట్టే దీపారాధన, వీటికంటూ కొంత ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకతని మీకు ఈరోజు నేను క్లారిటీ ఇవ్వాలి అని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో నేను ఒక నూతన గృహప్రవేశ ఆహ్వానంలో చేసిన దీపారాధనని తీసుకుని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా మీ నూతన ప్రవేశం సమయంలో దీపారాధన చేసినా, లేదు కొత్తగా పెళ్లి సమయంలో తెల్లవారుజామున దీపారాధన చేసిన, ఆ దీపారాధన విషయంలో మీరు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీకు అన్ని రకములుగాను శుభం కలుగుతుంది. ఎందుకంటే కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని భావిస్తాము మనమందరం. ఆ వెంకటేశ్వర స్వామి పైన భారం వేసి మనం ఈ దీపారాధనని ఈ విధంగా చేసుకోవాలి. ఎవరి శక్తి మేరకు ఇక్కడ ఎక్కువగా చాలామంది ఎంత స్తోమత ఉన్నప్పటికీ మట్టి ప్రమిదను తీసుకుంటారు. మూకిడి అంటారండి దాన్ని. కొన్ని ప్లేసెస్‌లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఇక్కడ ఇప్పుడు మా ప్రాంతంలో అయితే దీన్ని మూకిడి అంటారు. ఒక పెద్ద మూకిడి తీసుకుని దాని నిండా నూనె పోస్తాము. దాదాపుగా ఒక 1/2 లీటర్ నూనె అయితే పడతదండి ఆ మూకిడిలో. గుడ్డ ఒత్తిని పేనుతారండి. మన నులకతాడు పేనినట్టు పేని చక్కగా చాలా సన్నదిగా చేసి కొద్దిసేపు నానపెట్టి అట్టే పెడతారు నూనెలో. దాన్ని ఈ ప్రమిదలో మూకిడిలో పెట్టి దీపారాధన చేసే సమయంలో దీపారాధన చేస్తారు. దానిలో వెంకటేశ్వర స్వామిని మనం దైవంగా ఆహ్వానించి ఆ దీపారాధన ప్రాముఖ్యత మెయిన్ అదనమాట. ఈ దీపారాధన ఏంటంటే మనం రెగ్యులర్‌గా దీపారాధన నూనె ఉన్నంతసేపు లేకపోతే పూజ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. లేదు మనం భోజనం చేసేంత వరకు ఉంటేనో సరిపోతుంది. కానీ ఈ దీపారాధన వచ్చేటప్పటికి ఇవాళ ఏ సమయంలో అయితే మనం దీపారాధన చేశామో రేపు అదే సమయం వరకు ఆ జ్యోతి అలా వెలుగుతూ ఉండాలి. కనీసం 24 గంటల పాటు ఆ జ్యోతి అలా వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగుతూ ఉండేలా మనం జాగ్రత్తలు పాటించాలి. ఈ దీపారాధనని వెలిగించినప్పుడు నూనె నిండుగా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ ఒత్తి కొరుక్కుపోతూ ఉంటుందండి. నిలిచి కాలకుండా ఒక్కొక్కసారి మనకి కొరుక్కుపోతూ ఉంటుంది. అంటే చిన్నదైపోతూ ఉంటుందన్నమాట. పెద్దగా ఎలిగేస్తూ చిన్నదైపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో దానిపైన ఒక నాణెంని బరువుకి పెట్టి ఒత్తి చిన్నగా కాలేలాగా మనం దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వెలుగుతున్న సమయంలో కూడా చిన్నగా కాలేలాగా ఏర్పాటు చేసుకోవచ్చండి. సో, ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి సమక్షంలో మీరు అలా చేసుకోవచ్చు. కానీ ఈ దీపారాధనని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలా చూసుకోవటం వలన మీ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతోనూ వృద్ధి చెందుతుంది అని మనకి పంతులు గారు చెప్తూ ఉంటారు. సో, మనం రెగ్యులర్‌గా చేసే దీపారాధనకి దీనికి అంతటి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం ఈ జ్యోతిలోనే వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకుని మరి మన ఇల్లు సుఖశాంతులతో ఉండాలి అని, మనశ్శాంతితో అందరం జీవించాలి అని, అష్ట ఐశ్వర్యాలతో అందరం జీవించాలి అని, మన గృహము వృద్ధి చెందాలి అని కోరుకుంటూ చేసే ఈ వెంకటేశ్వర స్వామి దీపారాధన చాలా ప్రాముఖ్యమైనది. ఈ దీపారాధన గురించి అందరూ తెలుసుకుని ఈ విధంగా 24 అవర్స్ ఆ జ్యోతి మన ఇంట్లో వెలుగుతూ ఉండడానికి తగిన జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి. ఇవాల్టి రోజుల్లో కొంతమందికి ఈ వివరణ తెలియటం లేదండి. సో, దానికోసం నేను వీడియో రూపంలో ఖచ్చితంగా అందించాలి. నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. నేను అలా సహాయపడిన దానిని అవుతాను అని నేను
ఈ వీడియోని అందరికీ అందిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. మేము మా ఇంటి గృహప్రవేశ సమయంలో కూడా ఈ వెంకటేశ్వర స్వామి దీపారాధనని మాతో పంతులు గారు వెలిగించమని చెప్పడం జరిగింది. మేము ఆ సమయంలో మాకు పంతులు గారు చెప్పింది ఏమిటంటే, ఈ దీపారాధన 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ఉండాలమ్మా. గాలి చొరబడకుండా, ఫ్యాన్ గాలి వేయకుండా ఉండేలాగా చూసుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నూనె ఎప్పటికప్పుడు చూసుకుంటూ గమనించుకుంటూ ఉండండి, ఒత్తిని గమనించుకుంటూ ఉండండి. ఒత్తి వెలుగుతున్న సందర్భంలో ఆ వెలుతురు పెద్దగా వస్తుందా, జ్యోతి చిన్నగా ఉందా, సరిపడగా ఉందా అనేది చూసుకుంటూ ఉండండి అని మాకు ఈ ముఖ్యమైన సూచనలన్నీ మాకు చెప్పారండి. సో అదే మాదిరి మేము 3 రోజులు 3 రాత్రులు పగళ్ళు కూడా దీపారాధన ఉండేలాగా చూసుకున్నాము. అయితే మీకు పంతులు గారు మీ గృహప్రవేశ సమయంలో కానీ పెళ్లి సమయంలో కానీ మీకు పంతులు గారు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా ఆచరించండి. కనీసము ఇలా మూకుడులో దీపారాధన చేశారు అంటే ఒక రోజు రాత్రి ఒక పగలు ఉండేలా మాత్రం చూసుకోవటం మన ఇంటికే, మన గృహానికే చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న నివసించే అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. సో ఈ దీపారాధన విషయంలో, వెంకటేశ్వర స్వామి దీపారాధన విషయంలో మాత్రం ఈ చిన్న జాగ్రత్తలని పాటిస్తూ చక్కగా దీపారాధన చేసుకుని అందరూ చక్కగా ఉంటారని కోరుకుంటున్నాను. మరి వీడియో నచ్చిందంటే డెఫినెట్గా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా మోస్ట్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని అందరికీ షేర్ కూడా చేయండి. ఇవాటి రోజుల్లో చాలా మంది వెంకటేశ్వర స్వామి దీపారాధనని విధిగా చేసుకుంటున్నాము. అయితే ఇలా నూతన గృహప్రవేశ సమయంలో చేసుకునే దీపారాధన ప్రాముఖ్యత అందరికీ తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.